వేద సత్యం యేసులో నెరవేరునుగా. యేసే బలి అయిన పరమాత్మ శిరము మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా తెలిసి ఎన్నె పశువుగా పద పొందాలని మహాదేవుడే ఇలాగే తెలిసి ఎన్నె పశువుగా పద పొందాలని కాళ్ళలో పాముకు పాలు పోసే భక్తులు బీదలకివ్వరు చన్నీళ్ళు, గుడులకు లక్షలు ఆర్భాటాలు, అనాథ బతుకులేమో బుక్కి పాలు. దీనహీనులైన సాటి మనుషులని కనికరించి ఆదుకునే నాథులుగా ప్రతి ఒక్కరు సాయపడితే పాలబుగ్గ ఎండిపోక పసిడి మొగ్గగా మారితే భక్తి జీవితపు కొలమానం అదే కదా. గర్భం దాల్చి కన్నవాళ్ళే పిల్లల మానవతతో కన్నవాళ్ళు మన పిల్లలు కారా. జాలి అనే నీ కడుపు పండాలి, ప్రేమ గర్భమందు నెలలు నిండాలి, దయాలేటి పురిటి నొప్పులు రావాలి, అభాగ్యులకు తల్లిదండ్రిగా మారాలి. ఎవరు 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 ఈ బోధకు మూలమెవరు? అంధకార భక్తి బంధురాలను తెంపినదెవరు? మానవాళి మనోనేత్రములు తెరిపించినది ఎవరు? విశ్వశాంతి కాముకుడు రక్షకుడాయన పేరు.